అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఈరోజు అంశం ఏంటంటే ఉపవాసం గురించి మనము నేర్చుకుందాము. ఉపవాసము నేటి క్రైస్తవులు ఎలా చేయాలి, ఉపవాసములు ఎందుకు చేయాలి, దేని నిమిత్తం చేయాలి, అసలు ఉపవాస సమయంలో సృష్టికర్త దేవుని ఏం అడగాలి అనే విషయాన్ని చాలామందికి తెలియకపోవడం వల్ల నేడు అబద్ధ బోధకులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై అసత్యాన్ని బోధిస్తుంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నమ్మినటువంటి నేడు భక్తులు సేవకులు ఏం చెప్తుంటే అదే ఫాలో అవుతున్నారు తప్ప గ్రంథాన్ని పరిశీలన చేయట్లేదు. కాబట్టి ఉపవాసము ఎందుకు చేయాలి, ఎవరి నిమిత్తం చేయాలి, దేని నిమిత్తం చేయాలి, అసలు అవసరం నిమిత్తం చేయాలనే విషయాన్ని నేడు క్రైస్తవ సమాజానికి అర్థం కాగా బహిరంగంగా ఉపవాస కూటములని, బహిరంగంగానే ఉపవాస దినాలని బహిరంగంగా దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అది చాలా తప్పది. ఈ ఉపవాసం అనేది సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ దేవుడు, ఒక్కడైన దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఉపవాసం చేయని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన చట్టానికి వచ్చిన క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రం ఉపవాసం చేయమని దేవుని ఆజ్ఞ లేదు. ఇది మీరు గమనించాలి. ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారికి మాత్రము ఉపవాసము చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ నేడు క్రైస్తవ జనాంగానికి యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి క్రైస్తవులుగా మారిన వారికి ఎవరికి మాత్రము ఉపవాసం చేయమని సృష్టికర్త దేవుడు ఆజ్ఞ ఇవ్వలేని సంగతి మీరు గమనించాలి. అయితే ఉపవాసం ఆజ్ఞ లేదు కాబట్టి చేయకూడదని అంటే, ఉపవాసము చేస్తే మంచిది, చేయకూడదని ఎక్కడ గ్రంథం చెప్పలేదు. దాన్ని వద్దని కూడా దేవుడు దాన్ని కొట్టిపోయబడలేదు. కానీ అసలు ఉపవాసము ఎందుకు చేయాలి, ఎవరి నిమిత్తం చేయాలి, ఎందుకు చేయాలి, ఉపవాసం చేసినప్పుడు సృష్టికర్త దేవుడిని ఏం అడగాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఉపవాసం గురించి పరిపూర్ణటువంటి అవగాహన లేకుండా, గ్రంథాన్ని పరిశీలన చేయకుండా వ్యక్తులు చెప్పే ఉపవాసం చేస్తే మాత్రం దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోతారు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే మనం పెట్టుకుంటుంది ఎవరితో, దేవునితో. మన సావాసం ఎవరితో, దేవునితో. మన సావాసం ఎవరితో, కుమారునితో. కాబట్టి గ్రంథం ఎవరితో, దేవునితో. కాబట్టి గ్రంథం అంటే దేవుడు ఇచ్చినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో, కట్టడలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసి దాని ప్రకారము జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు మనం ఉపవాసం గురించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛబోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుట నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. అసలు ఉపవాసము అంటే అర్థం ఏంటి అని అంటే, ఆహారము నీళ్లు మాని చేసేదని ఉపవాసం అంటారు. తలుపు తీయండి, నాకు డిస్టర్బెన్స్ కదా. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే, ఆహారము నీళ్లు పరిపూర్ణంగా మాని చేసేదాన్ని ఉపవాసం అంటారు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు ఏమైందంటే, వారు క్రీస్తు బోధ విని ఉపవాసం చేశారన్నమాట. ఈ ఉపవాసం అనేది చేయగా, ఈ ఉపవాసం అనేది అలాగా ఉండిపోయారు. ఆహారం లేక నీళ్ళు లేక ఉండిపోవడం వల్ల యేసు ప్రభు వారు కనికరించి ఏం చేశారంటే, వారికి ఆహారం పెట్టి పంపుతారని చెప్పి దాంతో ఆహారం పెట్టినట్టు మనకి గ్రంథంలో తేటగా కనబడతా ఉంది. కాబట్టి ఈ ఉపవాసాలు నేడు క్రైస్తవ సమాజమే కాదు, నేడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఉపవాసాలు చేస్తారు. ఎవరు చేస్తారు? ఉదాహరణకి రాజకీయ నాయకులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. వారు అధికారంలో ప్రతిపక్షం ఉండేటప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నాము కనుక అధికార వర్గము వారికి ఎవరు ఇబ్బంది పెట్టినప్పుడు హక్కుల కోసం ప్రతిపక్ష నాయకులు ఉపవాసాలు చేస్తారు. అలాగే స్వాతంత్ర సమరయోధులు కూడా ఉపవాసం చేసినట్టు మనము గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము. అలాగే పూర్వం మనకి
స్వాతంత్రం రాకముందు సత్యాగ్రహాలు కూడా చేశారు, ఉపవాసాలు ఆచరించి మనకు కనబడుతున్నారు. ఇంకా కొంతమంది అయితే దేవుడు ప్రత్యక్షత అవ్వాలని చెప్పి ఋషులుగా మారిపోయి ఒంటి మీద వస్త్రాలు తీసేసి దిగంబరులుగా ఉండి ఎక్కడికి వెళ్ళి తపస్సులు చేసుకొని వారు కూడా ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. అసలు సృష్టికర్త అయిన దేవుడు ఉపవాసాన్ని ఎలా చేయమన్నాడు, ఎలా ఆచరించమన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఉపవాసం అనేది ఇశ్రాయేలుకి మాత్రము ఉపవాసం చేయమని ఆజ్ఞ ఉంది, కానీ నేడు క్రీస్తుని నమ్మిన వారికి మాత్రం ఉపవాసం ఇవ్వమని చేయమని దేవుడు చట్టం కానీ ఆజ్ఞ కానీ ఇవ్వలేని సంగతి గమనించాలి. అలాగే మనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నాడు. అంటే ఉపవాసము చేస్తున్నాము కానీ అసలు మమ్మల్ని ఎందుకు చూడడం లేదు. ఆ ఉపవాస దినాల్లో మేము ఏదైతే మీకు అప్లికేషన్ పెట్టామో, మాకు సమస్యలు ఉన్నాయని పెట్టామో, వాళ్ళని ఎందుకు నువ్వు లక్ష్య పెట్టడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు అడిగినట్టు మనకి గ్రంథకర్త మనకి లేఖనాల ద్వారా మనకు తెలియజెప్పాడు. అది ఉపవాసము ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదు? ఉపవాసము అంటే అర్థము ఆహారం మానుట, నీళ్లు మానుట. ఈ రెండు మాని చేసేది ఉపవాసం. అరే మాని చేసినప్పుడు కూడా సృష్టికర్త దేవుడు ఎందుకు దాన్ని లక్ష్య పెట్టలేదని ఆలోచన చేస్తే, లేవికాండము 16వ అధ్యాయం 29-31 చూస్తే, లేవికాండము 16వ అధ్యాయము 29-31 చూస్తే, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7 నెల 10వ నాడు ఏ పని అయినా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవలను. ఏలనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రకొచ్చినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలని ఇది నిత్యమైన కట్టడ. అసలు సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలుకి ఉపవాసము ఎందుకు చేయమన్నాడు అంటే, ఉపవాసము అనగా అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్త దినము. ఎవడైతే తన జీవితకాలంలో పాపం చేశాడో ఈ పాపమును సృష్టికర్త దేవుడు క్షమించాలి అంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయని తండ్రి అయిన దేవుడే మోషే గారి ద్వారా అహరోను పర్వతం మీద ఆజ్ఞలు ఇచ్చాడో, మీరు ఖచ్చితంగా ఉపవాసం చేయండి. ఎలా చేయమన్నాడు? అన్నము నీళ్ళు 2 మానుకొని చేయాలి. ఉపవాసము అంటే గ్రంథకర్త ఏం చెప్తారంటే అది ప్రాయశ్చిత్త దినము, అంటే పాపములను క్షమించుటకు సృష్టికర్త దేవుడు నేరుగా వేడుకొనడం. కానీ మీరు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తున్నారు? అద్భుత కార్యాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు, దెయ్యాలు వెలగొట్టు కొరకు, కోర్టులు కేసుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు చేస్తున్నారు తప్ప ప్రాయశ్చిత్తం చేయలేదు. కానీ గ్రంథకర్త ఏమన్నాడు? ఉపవాసము ఇశ్రాయేలారా మీరు ఎందుకు చెయ్యాలి, ఇది నిత్యమైన కట్టడగా మీకు ఎందుకు ఇచ్చారంటే ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. మీరు చేసిన అపరాధములను మీరు సృష్టికర్త దేవుడి దగ్గర ఆకలి దప్పికలు మాని ఆయన సముఖంలో కన్నీటితో ప్రార్థించేయమని. కాబట్టి ఉపవాసము 2 రకాలుగా చెప్పాడు. ఒకటి ప్రాణమును ఆయాసపరుచుకునే ఉపవాసం, 2 దుఃఖపరుచుకునే ఉపవాసం. దుఃఖంతో ఉపవాసం చేయమన్నాడు. కొంతమంది ప్రయాసం చేస్తారు, అంటే ఏది మానేసి ఏమి తినకుండా అలాగో గదిలోకి వెళ్ళిపోయి మూలకి వెళ్ళిపోయి సృష్టికర్తని దేవుడు స్మరించుకొని, అయ్యా నా తప్పిదములు క్షమించు, నా పాపలు క్షమించు, విరుద్ధంగా పాపం చేశానేమో అని రహస్యంగా సృష్టికర్తని దేవుడు అడుగుతారు. కాబట్టి ఉపవాసం గురించి ఇంకా మనం చూస్తే లేవికాండము 23వ అధ్యాయము 27-29 చూస్తే, లేవికాండము యాప్లేదా అయ్యో ఇవ్వండి, లేవికాండము 23వ అధ్యాయము 27-29 చూస్తే, ఈ 7వ నెల 15వ దినము పాపము నిమిత్తమైన ఏమన్నాడు? పాపము నిమిత్తమైన ప్రాయచిత్తార్థ దినం. ఉపవాసం అంటే సృష్టికర్త దేవుడు తనకి ఏం అబ్రివేషన్ ఇచ్చాడు, ఏమర్థం చెప్తున్నాడు? ప్రాయచిత్త దినము. నువ్వు ప్రాయచిత్తం చేసుకో. అందులో మీరు పరిశుద్ధ సంఘము కూడవలెను. నువ్వు ఎలా కూడుకోవాలి? పరిశుద్ధముగా కూడుకోవాలి. ఇంట్లో గొడవలు వచ్చి నువ్వు ఉపవాసం చేయకూడదు, అది ప్రాయచిత్తం కాదు. భార్య మీద అలిగిపోయొచ్చు కాదు, ఎవరితో కొట్లాడి కాదు,
ఎవరికి చెప్పి రాకూడదు. ఎవరికి నీ ఇంట్లో కట్టుకున్న భార్యకి చెప్పకూడదు, ఒకళ్ళ భార్య చేస్తే కట్టుకున్న భర్తకి చెప్పకూడదు, పిల్లలకు చెప్పకూడదు, అత్తమామకు చెప్పకూడదు. ఉపవాసము అంటే ప్రాయశ్చిత్త దినము. ఈ ప్రాయశ్చిత్త దినం ఎవరికి చెప్పాలి? సృష్టికర్త దేవుడికి చెప్పాలి, గ్రంథకర్తకి చెప్పాలి, ఆయనకి మాత్రమే చెప్పాలి, బైబిల్ దేవుడికి మాత్రం చెప్పాలి. కాబట్టి ఉపవాసము అంటే ఆహారము నీళ్లు మాని చేసేది. ఉపవాసానికి బైబిల్ నిర్వచనం ఏం చెప్తుందంటే ప్రాయశ్చిత్త దినం. నువ్వు చేసిన పాపములు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. ఎలా చేసుకోవాలా? అన్నము వస్త్రములు మాని. తెల్ల వైట్ షూట్ వైట్ వేసుకుని కాదు, నో వైట్ బట్ట వేసుకుంటే కాదు, అది ఉపవాసం కాదు. ఏ బట్ట వేసుకో, అక్కడ బట్ట గురించి మాట్లాడాల. అది ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ. ఈ దేశాలంటే ఈ ఉపవాసం అని పబ్లిక్ తెలిసిపోతుంది. అది ఈ హిందూ సోదరులు మాలేసినప్పుడు ప్రత్యేకమైన వస్త్రం ఉన్నట్టు, మాలధారణ ఉన్నట్టు, క్రైస్తవ సమాజం ఏం చెప్తాడు? తెల్ల బట్టలు వేస్తే ఇది మేము ఉపవాసం చేస్తున్నాం. అసలు ఉపవాసం చెప్పొద్దే అంటాడు ఆయన. ఉపవాసం ఎవరికి తెలియాలా? నీకు నాకు, సృష్టికర్తను నాకు, నా ఎంత భయభక్తులకి నీకు, మన ఇద్దరికి లింక్ ఉండాలి. ఈ లింక్కు ఎలా ఉండాలి? అన్నము ఆహారం మానాలి ఒకటి, 2 ప్రాయచిత్తంగా అన్నాడు. ఒకటి ఆయాసపరుచుకొని చేసేది, 2 దుఃఖపడు. ఏ రకం చేయాలనుకుంటున్నా ఎదుట నినివే పట్టణస్తులందరూ దుఃఖపడి చేశారు, ఆయాసపడి చేయలేదు. నినివే పట్టణస్తులు ఊళ్ళో చాటింపు ఏం చేశారంటే, అయ్యో ఇది ప్రాయచిత్తం చేసుకోవాలి, మన పాపం పెరిగిపోయింది, ప్రవక్త హెచ్చరించాడు దేవుని ప్రవక్త, అతను దేవుడి చేతిలో పడటం మహాభయంకరం కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రాయచిత్తం చేసుకుందాం దేవుని దగ్గర. ఎప్పుడైతే వాళ్ళు 3 రోజులు ప్రాయచిత్తం చేసుకున్నారో ఉపవాసంలో ఉండి, వెంటనే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పాపమును క్షమించాడు, మజ్జిగిచ్చేసాడు. కాబట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా చదివితే ఉపవాసం ఎలా ఉండాలి అనే సంగతి చాలా తేటగా గ్రంథకర్త మనకి తెలియజెప్పడం జరిగింది. అలాగే మనం లేవికాండం 23వ అధ్యాయము 26 నుండి మనం 26 వచ్చి చూద్దాము. 23 అధ్యాయం 26 వచ్చి చదువు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము 29 నుండి చదువు. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని. ఏం చేయాలి? దుఃఖపరచుకోండి. ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాణిని వాని ప్రజల్లో నుండకుండా నాశనం చేసేదను. అంటే ప్రాయచిత్తం చేసినప్పుడు ఏం చేయకూడదు అంటున్నాడు? ఉపవాసం చేసినప్పుడు పని చేయకండి. ఉపవాసం ఉంటాడు, షాప్ తీసేస్తాడు. ఉపవాసం ఉంటాడు, కూలికి వెళ్ళిపోతాడు. ఉపవాసం తీస్తాడు, వడ్డీ అమ్మ పోతుంది, కలెక్షన్ పోతుంది అంటాడు. ఇది ఎక్కడుంది ఉపవాసం? ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పాడా ఏంటి? క్రీస్తు విరోధులు చెప్పారు. ధర్మానికి విరుద్ధంగా చెప్పాడు చెప్తాడు తప్ప, ధర్మం ఉంది, దేవునికి ఒక ధర్మం ఉంది. సత్యవంతుడైన దేవుడు ఏమంటాడంటే తన పిల్లల్లో పాపమును క్షమింపబడడానికి ఉపవాసం మీరు చేయండి ఆయన. ఆ ఉపవాసం ఎలా చేయాలంటే ప్రాయశ్చిత్తంగా చేసుకోండి. అన్నపానములు మానేయండి. ప్రయాసపరుచుకొని చేస్తావా, దుఃఖపడి చేస్తావా చేయి, కానీ ఆ రోజు మాత్రం ఏ పని చేయకూడదు. ఈరోజు ఏమైపోయిందంటే బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు ఉపవాసం. ఇదిగో ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు రండి, దేవుడు స్వస్థత చేస్తాడని చెప్తున్నారు. తప్పు కాదా? ఇది దేవుడికి వ్యతిరేకమైన మాట కాదా? ఉపవాసము అంటే దేవుని భక్తుడికి దేవుడికి సంబంధమైనది. అది ఎవడో అప్పుడు ఒక మాట ఉండేది, దేవునికి భక్తుడికి అనుసంబంధమైనది అమెరికా దావరబెత్త అని. అలాంటిది అలా ట్యాగ్ కాదు ఇది. దేవుడు మనిషి యొక్క పాపమును క్షమించడానికి ఆయన రూల్ పెట్టి, ఎందుకు? మనిషి పాపం ఒప్పుకోడు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగానే ఒప్పుకొని పశ్చాత్తాపడి, అది కూడా యథార్థముగా నీతి కలిగి భయభక్తులు కలిగి రహస్యమందును చూసి తన తండ్రికి ఇంటి వాళ్ళతో కానీ బంధువులతో కానీ చివరికి నేను దైవజుడితో కూడా చెప్పకుండా కాముగా వెళ్ళిపోయి ఉపవాసం ఉండాలి. ఏ పని చేయకూడదు. ఆ రోజంతా దేవుని సన్నిధిలో మొరపెట్టడమే. నువ్వు కన్నీటితో చేస్తావా, ప్రాయచిత్తంగా ప్రయాసపడి చేసుకుంటావా, ఏం చేస్తావో రహస్యంగా చేసుకోవాలి. అది కూడా ఎలా చేయాలో మనము గ్రంథకర్త కూడా మనకి ఇంకా అలా ముందుకి చెప్తూ ఉంటాడు. కాబట్టి మన అపోస్తల కార్యములు 29 చూస్తే లోక భక్తులు మాట చెప్తాడండి ఇక్కడ. అపోస్తల కార్యములు 29వ అధ్యాయం 9వ వచనంలో, క్షమించండి 27:9 అండి. అపోస్తల కార్యంలో 20 అమ్మా
చాలా కాలమైన తర్వాత ఉపవాస దినమును కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అంటే ఇప్పుడు ఈ లోక భక్తులు ఉపవాసం చేయడం వల్ల ఏమైపోయాడు? బలహీనం అయిపోయాడండి. ఉపవాసాలలో ప్రయాణం చేయలేరు. మనలు చేసే ఉపవాసం ఎలా ఉంటుంది చెప్పనా? పెందలకడలు ఎవరు పెందలకడ అంటే ఎన్ని గంటలకి? 3 గంటలు లేగాలి. 3 గంటలు లేచి స్నానం చేసుకొని దేవుని సభలో కూర్చోవాలి. మళ్ళీ 3 గంటలకు ముగించాలి. అది చెప్తాను. కానీ మనలో ఏం చేస్తారు? స్టైల్కి 10 గంటలు ఇస్తారు, తల స్నానం చేసుకుంటారు, బట్టలు వేసుకుంటారు, చక్కలో బైబిల్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తారు? ఉపవాస ప్రార్థన అండి, హైగారు రమ్మని వెళ్తాం అన్నీ చెప్పుకొనే. సభ్య సమాజంలో కూడా చెప్పేస్తారు, ఇదిగో మేము ఇది చేసుకుని ఉపవాసం చేసుకుంటున్నాం. మళ్ళీ ఎన్ని 3 గంటలకి మధ్యలో అట డ్రింకులు తాగొచ్చట, జ్యూసులు తాగొచ్చట, పర్వాలేదట. ఎవరు చెప్పాడు ఈ రూలు? ఎవడు పెట్టాడు? ధర్మానికి విరోధైన వాడు చెప్పాడు. అది క్రీస్తు విరోధి చెప్పాడు. వీళ్ళ మీదకి అయ్యప్ప స్వాములు బెటర్ కదా, వాళ్ళు నీతిగా చేస్తారు. ఇంకా ఒక పద్ధతి మీద చేస్తారు, భవానీ మాలేసుల పద్ధతి మీద చేస్తారు. ఇంకా ముస్లిం సహోదరులు ఇంక బెటరు, నోట్లు ఉమ్ము కూడా వాళ్ళు మింగరం, బయట కూసేస్తారు. కానీ క్రైస్తవులకు ఏంటంటే ఇది నిజమైన దేవుని గ్రంథం అని తెలుసు కూడా దేవుడికే వ్యతిరేకించే పర్వాలేదులేండి, జ్యూస్ తాగొచ్చు, లైట్గా స్నాక్స్ తీసుకోవచ్చట. ఎక్కడుంది ఇది? ఎవడు పెట్టాడు ఆ రూల్? ఎక్కడ? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన సంఘాన్ని భోజనానికి వెళ్తున్నప్పుడు 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. బలహీనంగా ఏం తినలేదు ఆయన. యేసుప్రభు గారు ఉపవాసం చేశారు 40 దినాలు, ఆహారము నీళ్ళు మాని. బహుశా ఆయన చూసి ఇతను చేశాడేమో పొట్టి శ్రీరాములు గారు. ఉప్పు సత్యాగ్రహం కోసం 40 రోజులు చేసి చనిపోయాడు. ఈరోజు మాకు తెలుసు, మాకు బైబిల్ తెలుసు అని ఎలా ఉపవాసాలు చేస్తున్నారు? దేవుడు లాంటి వారిని చంపేస్తాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, త్వరగా తినే ప్రయత్నించి, యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండేది. అది అంటే అప్పటి ఉపవాసం ఏం చేశారు? గోని పట్టు కూడా కూర్చునేవారు. ఇప్పుడు అది అవసరం లేదులేండి. అసలు క్రైస్తవులకు ఉపవాసం చేయని ఆజ్ఞ లేదు దేవుడు, ఇస్రాయేల్ తప్ప. గోని పట్టు కట్టుకోవడానికి ఎక్కడ చెప్పలేదు, వాళ్ళు కట్టుకునే తగ్గింపు అది. ఇప్పుడు బూడిద ఎక్కడ దొరకదు, ఎందుకంటే కర్రలు పోయి ఎవడు పెట్టలేదు, ఇక్కడ దొరకదు. కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 13 కూడా వారు వ్యాధితో ఉన్నప్పుడు కూడాను గోని పట్టు కట్టుకొని ఉపవాసం చేసిన మనకు కనబడుతుంది. అక్కడ 35:13 అండి, కీర్తన గ్రంథం 35:13లో వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని పట్టు కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసం పరుచుకోండి, ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి. అంటే రోగితో ఉన్నప్పుడు కూడా ఇతగాడు ఏం చేశాడని చెప్తున్నాడు? మందులు వేసుకోలేదు నేను. ఏంటి మందులు వేసుకుంటే మళ్ళీ నీరు తాగాల? జబ్బున్నోడు కూడాను గోని పడుకొని కూర్చున్నాడు తప్ప మందులు వేసుకోలే. దేవుడు అంగీకరించడు, రెట్టు వచ్చింది. అది విషయం ఏంటంటే దేవుడు చెప్పిన ఉపవాసం చేయాలి. వ్యక్తులు చెప్పింది చేస్తే భ్రష్టుడు అవుతావు, దేవుడిని వ్యతిరేకించిన వారు అవుతాం మనం. ఇప్పుడు ఉపవాసం చేయమని నన్ను అడిగాడా? చేస్తే నీకేమైనా కోరికలు తీరుస్తున్నానడా? అలా అయితే మనకి జన్మనే ఇవ్వడు కదా, అవునా కదా? అలాగే మనం మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ చూస్తే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ చూస్తే 1వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా. ఎలా చేస్తున్నాడు? ఎంత తగ్గింపు! వ్యాకులు పడి అంటే ఏంటి? సాష్టాంగ పడి
2 చేతులు ముద్దెట్టేసి పడుకుని పోయాడు. ఎవరో రాజు అండి, ఇశ్రాయేలు రాజు, దేవుడు సింహాసనం మీద రాజు వెళ్ళి కూర్చున్నాడు. లేకపోతే సరదా వదిలిపోతుంది అతనికి. దేవుడు చెప్పిన ఉపవాసం చేశాడు నోరు మూసుకొని. ఉపవాసం అంటే దేవునితో సావాసం అంట. మరి ఎవరితో దెయ్యంతో సావాసమా? దేవునితో సావాసం చేయాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞాతకరమే పాపము, పాపం జీతం అన్నాడు. ఆజ్ఞ జారీ చేసింది ఎవరు? సృష్టికర్త దేవుడు. ఆజ్ఞ ఏమైందో దాన్ని పాటి ఫాలో అవ్వాలి. ఇశ్రాయేలుకి ఖచ్చితంగా ఉపవాసం చేయమని ఆజ్ఞ ఉంది తప్ప నేడు క్రైస్తవ సమాజానికి ఎక్కడ కూడా ఉపవాసం చేయమని దేవుడు ఆజ్ఞలే. కొత్త చట్టంలో అక్కడ కనబడతాం. అలాగనే ఉపవాసం చేసిన దేవుడు అభ్యంతరపరచలేదు, వద్దు అని దాన్ని త్రోసిపుచ్చలేదు. చేసుకుంటే చేసుకో. కానీ ఒకవేళ చేసుకుంటే నీతి కలగడానికి, బుద్ధి కలగడానికి అలనాడు ఉన్నటువంటి ఆ లేఖనాలు చూసి దాని ప్రకారము చెయ్యాలి. పని రాకపోతే పక్కడితో చూసి నేర్చుకొని చెయ్యాలి. నాకు వచ్చు అంటే దెబ్బ అయిపోతాం. ఉపవాసము చేయమని క్రైస్తవ సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, అపోస్తలు కానీ ఎక్కడ ఆజ్ఞ జారీ చేయలే. చేస్తే చేసుకో, అభ్యంతరం లేదు. అలాగే మనం ఏవేల ప్రవక్త మాట చెప్తాడు 2:11 ఏవేల ప్రవక్త గారు ఒక మాట చెప్తారండి. 2:11 యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. అదే యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? నీ ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞ ఎలాంటిదని చెప్తున్నాడు అక్కడ. ఆయన ఆజ్ఞ ఎలాంటిది? ఉరుము వలె. మరి భయపడవా? కరోనా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఒక మాట చెప్తుంది, ఏంటంటే మూతికి మాస్క్ వేసుకోండి, బయటికి రాకండి అని. మనం బయటకు వదులుతున్నారా? పోలీసులు సితక్ కొడతారు. మూతికి మీద మాస్క్ లేకపోతే ఏం చేస్తారు? సితక్ కొడతారు. జోబీలోని శానిటైజర్ లేకపోతే అంటారు, దెబ్బలు కాయాల్సిందే. అదేంటంటే కరోనా వస్తే నేను చచ్చిపోతాను కదా, మీకు వచ్చిన బాధ ఏంటి? నా ప్రాణం కదా పోతుంటే. అవునరా బాబు, నీ ప్రాణమే కానీ నీ ద్వారా ఎంతోమంది చంపుతావు. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ వేసుకో. అంటే ఒక మనకు ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మూతికి మాస్క్ వేసుకోమని ఎక్కడ కూడా చట్టం లేదు. కానీ ప్రజల యోగక్షేమానికి ఒక ప్రభుత్వ అధికారి మూతికి మాస్క్ వేసుకోండి, శానిటైజర్ ఉపయోగించుకోండి, ఇంట్లో సాంబార్ పెట్టుకోండి, ఆవిరి పట్టుకోండి, ఈ పౌష్టికాహారం తినండి, సత్యమైన ప్రాణభయంతో మనం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నాం. మరి దేవుడు ఉపవాసం గురించి అంత చక్కగా, ఉపవాసము అంటే దాని అర్థము ప్రాయశ్చిత్తం. ఒక వ్యక్తి పాపములకు ప్రాయశ్చిత్తం. అది దాన్ని ఎలా చేయమన్నాడు? అన్నపానములు తినకుండా చేయండి, ఆ వ్యక్తి పాపాలను క్షమిస్తాను అని అన్నాడు. మరి ఇప్పుడు నేడు ఉపవాసాలు ఎలా చేస్తున్నారు? ఒకవేళ మళ్ళీ చెప్తే అలాగే చెప్తాడులే అంటారు. అది మరి దేవుడి కంటే, దేవుడి మాట కంటే మరి లెక్కలేదు ఎవరుకున్నావు. దానిల గ్రంథము 9వ అధ్యాయం 3వ చూస్తే, దానిల గ్రంథము 9వ అధ్యాయము 3వ చూస్తే 9:3 అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని నా మనసు నిబ్బరం చేసుకుంటేనే. అంటే ఇతగాడు ఉపవాసం ఉన్నాడు, కానీ ఉపవాస టైంలో ఏం చేశాడు చెప్తున్నాడు? ఒకే మనసు గలవాడిని ప్రార్థన విజ్ఞాపన చేయుటకై అన్నాడు. ప్రార్థన ద్వారా తన పాపమును, తన తప్పిని ఒప్పుకున్నాడండి నిబ్బరం గల బుద్ధితో. ఇది ఉపవాసాలు చేసేప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొంచెం ప్రార్థన చేస్తారు, కొంచెం టీవీ చూస్తారు, కొంచెం సెల్ ఫోన్ చూస్తారు, కొంచెం ముచ్చట్లు వేస్తారు, మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ ప్రార్థన. అది కాదు, ఎడతెగక ప్రార్థన ఉండడమే.
నీ దేహాన్ని అలసిపోవాలి, ఆయాసపోతుంది, ప్రాణం పోదు, అలాగ అనిపిస్తుంది. నెహెమ్యా గారు ఒక మాట అంటారు, 9:1 నెహెమ్యా గారు ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోను పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. చాలు, అందరికి ఆజ్ఞ జారీ వెళ్ళింది. మీరు అందరూ దేవుని దృష్టిలో పాపం చేశారు, కానీ మీరు ఏం చేయాలి? గోని పట్టు కట్టుకొని ధూళేసుకు అంటే ఈ వచ్చిన అతను చెప్పలే. అది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వస్త్రాన్ని బట్టి విర్రవీగుతారు. అంటే నేను అది ధూళి వంటి వాడిని, నా బతుకిది, నీ దగ్గర నేను సరెండర్ అవుతున్నానని చెప్పండి. అంతే తప్ప ఇప్పుడు మనం గూలు పట్టుకొని ధూళి తెచ్చుకొని నెత్తి మీద వేసుకుంటే దేవుడు కొనేసిన కాదు. అక్కడ వాళ్ళు ఏంటంటే మాకు అక్కడ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించావు, మాకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, మాకు ప్రత్యేకంగా ఒక దేవుడు ఉన్నావు కదా, మాకు ప్రత్యేక ధర్మశాస్త్రం ఉంది, మా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మాకు ఇచ్చావు, కాబట్టి మేము తప్పు చేసిన విరుద్ధంగా, కాబట్టి అక్కడ ప్రాయశ్చిత్తం చేయండి అని అక్కడ ప్రవక్త వాళ్ళకి వాళ్ళ లోపాన్ని చూపించాడు. ఇప్పుడు అలా చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉపవాసం అనేసరికి వెంటనే డ్రెస్ చేంజ్ అయిపోద్ది. కలర్ డ్రెస్ కాస్త ఏమైపోద్ది? మరి మనలో ఉపవాసం కూడా ఎలా చేస్తుంది? ఒక్క శుక్రవారమే. ఏమంటే యేసుప్రభు చచ్చిపోయిన రోజు అట. నీకు ఎలా తెలుసు యేసుప్రభు చచ్చిపోయిన రోజు శుక్రవారం అని? అంటే ఇదిగో శుక్రవారం సిలువేశారు కదా, గొప్ప కోడి పెట్టుకుంటారు అక్కడ. ఎవడైనా చనిపోయిన ఉపవాసం ఎందుకు చేస్తాడు? వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తాం. కానీ మన ఇంట్లో ఎవరైనా శుక్రవారం చచ్చిపోయి అనుకోండి, మనము శ్మశానానికి వెళ్ళి రోధిస్తామా? ఇంటి దగ్గర కూర్చొని ఉపవాసం చేస్తామా? ఆయన చనిపోయిన రోజు ఉపవాసం వాడు ఉన్నాడు భూమి మీద. విషయం తెలుసా? ఎవడు ఇంట్లో చచ్చిపోయినా వెళ్ళామనుకోండి, మనం టీ ఇస్తారండి, తాగల బాబు వచ్చారండి, ఇలా డ్రింకులు ఇస్తారండి, మజ్జిగ ఇస్తారండి. వాళ్ళు ఎందుకు? ఎవరు తినరు కాబట్టి బలనం అయిపోతారు. చుట్టం బంధు వచ్చారు, టీయో మజ్జిగో కలుపుతారు, డ్రింకులు ఇస్తారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసుప్రభుని అంత పెద్ద ప్రవక్త, దేవుని కుమారుడు, ఆయనకి సిలువ వేస్తుంటే బిజీగా అందరూ వెనక వెళ్ళిపోతున్నారు. ఆయన వెనకతర ఆ దినాన్ని పట్టుకొచ్చి యేసుప్రభు సిలువ వేశారు కదా, అందుకే ఉపవాసం చేయాలని వీడు ఒక చట్టం తెచ్చేసాడు చర్చిలో. అంటే మరి సోమవారం నుండి గురువారం వరకు పరిస్థితి అయితే మన ఇష్టమా? శుక్రవారం రోజు ఉపవాసం వస్తుంది, శనివారం మామూలుగా మళ్ళీ ఆగలి తెచ్చి కూర్చోడం. ఎలా ఎలా దరిద్రమైందంటే మరి అక్కడ ఎక్కడుంది శుక్రవారం పాటించినట్టు? అపోస్తలు ఏమైనా శుక్రవారం ఉపవాసం ఉన్నట్టు ఒక లేఖన ధనం అక్కడ వచ్చిన ఉందా? లేనిది ఎందుకు మనం కలపాలి? కానీ యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే, నేను ప్రవక్త యొద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి క్షమించండి 58:3 దగ్గర తప్పు చెప్పారు, క్షమించండి. 58:3 మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణంలో ఆయాసపరచుకొని నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. అప్పుడు ఆయన అంటాడు, మీ ఉపవాసంలో మీరు మీ వ్యాపారం చేయదురు, మీ పరివారం చేత కఠినమైన పని చేయదురు, మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు, మీ కంట ద్వారా పరమ విడబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణం బేదగా చూసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గొని పట్టు కట్టుకొని బూడిద పంచుకొని కూర్చొని ఉపవాసమా? అలాంటి చేస్తూ ఉపవాసం రా? నేను చెప్పాను, జమ్ము కట్టుకోండి, బూడిద ఎట్టుకోండి, నెత్తి మీద దూలు వేసుకోండి. ఆయన దాన్ని అంగీకరించలేదు. అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరం మీరు అనుకుందిరా? నేను చెప్పాను మీకు అలా చేయమని. అది నాకు ప్రీతి అంటే నాకు ఇష్టమైందా? దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు, కాడిమాన మోకాలు తీయటు, బాధింపులను విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచిన ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధం ముఖము తప్పించుకున్నట్టు, దిక్కుమాలిన పేదలను ఎంట చేర్చుకున్నట్టు, వస్త్రం నీకు కనపడినప్పుడు వాళ్ళకి వస్త్రం ఇచ్చుట, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగే నువ్వు చేసేలా నీ వెలుగు వేకు చుక్కమని ఉదయించును, స్వస్థత నీకు శగ్రమగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకడు భాగమును కావులు కాయను. అప్పుడు నువ్వు విలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టుగా నేను ఉన్నాను అన్నాను.
ఇతరులను బాధించుటకు వేలు పెట్టి చూపి తిరస్కరించుటకు చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని ఆశించదాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడి వాళ్ళు తృప్తిపడేలా చీకట్లను వీళ్ళు ప్రకాశించను అంధకారము నీకు మధ్యాహ్నం యెహోవాను నిత్యము నడిపించను శ్రమకాలం ఆయన తృప్తిపరచిన ఎముకను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండే నీటి వలె ఉందువు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలము నీ జల్లు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పురాదులు మరలా కట్టెదను. విరగబడిన దాన్ని బాగు చేయవాడనియో దేశం నివసించడానికి ద్రోవలు సిద్ధపరచువాడనియో నువ్వు పేరు పెట్టబడవు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు పేరుకుని ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠ దినమని నీ ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించి నీకు ఇష్టపడే పనులు చేయక వ్యాపారం చేయకి లోక వార్తలు చెప్పుకోని నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క కులస్థలం మీద నేను మిక్కిలి ఇచ్చిందను. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచదను. ఇది చెప్పాడు తప్ప నెత్తి మీద వేసుకోండి రా బాబు ధూళి వేసుకోండి ఎవడో నీకు చెప్పాడు అక్కడ. ఉపవాసం అంటే అర్థము ఆహారము నీళ్ళు లేకుండా భుజించేది. ఉపవాసం అంటే అర్థము ప్రాయశ్చిత్తం. నువ్వు తెలుసో తెలియకో అపరాధం చేస్తుంటావు, దాన్ని నువ్వు ప్రాయశ్చిత్తంగా ఎవరికి చెప్పకూడదు. కాంబు చేసుకోవాలా. ఆ రోజంతా ఏం చేయాలా? కన్నీటితో అయ్యా ఇదిగో నేను ఇప్పుడు నాకు వచ్చేసింది 42 సంవత్సరాలు, ఇంతవరకు నేను ఏ పాపం చేశాను నాకు తెలియదు. చూపుతో చేశానా, మాటతో చేశానా, క్రియతో చేశానా, చేతితో చేశానా, అయ్యో నన్ను క్షమించు అని పెద్దగడ 3 గంటలు లేచి మళ్ళీ 3 గంటల వరకు 24 గంటలు ఒక దినం వరకు ఆయన చేసి సర్వోన్నత దేవుని మనసును గెలుచుకుంటే అప్పుడు చెప్తున్నాడు ఇదిగో ఉంటాం. ఆ ఉపవాస దినం కూడా ఎవడో ఇంటికో తలుపు కట్టాడు ఆహారం కావాలని బిడ్డ వస్త్రం లేదా ఇవ్వో, ఎవడు జైలు తెలిసిందా పరిగెత్తు వాడికి విడిపించు, ఎవడో అనారోగ్యంగా ఉన్నాడా యాక్సిడెంట్ అయిందా అడుగు 10 రూపాయలు, అది చెప్పిన ఉపవాసం. అప్పుడు నన్ను పిలువు నేను వస్తున్నాను తప్ప వేషధారి తల పోసుకొని తెల్లసీర కట్టుకొని మొండమప్పుదల్లాగా మొండోళ్ళలాగా ఇద్దరు వెళ్ళి చచ్చుకొని టికెట్కి వెళ్ళిపోయి ఇదిగో ఇది ఉపవాసం అన్నట్టు ఎవడో చెప్పండి ఉపవాసం. దేవుడు చెప్పాడు ఉపవాసం. క్రీస్తు విరోధి చెప్పాడు, అబద్ధ బోధకుడు చెప్పాడు, అసత్యవాదులు చెప్పాడు. ఒక సంఘంలో తన కట్టుకున్న సంఘంలో ఆచారం పెట్టాడు. అది దేవుడు ఆచారాలు కాదు సత్యం చెప్పేవాడు. ధర్మ విరోధి ఇప్పుడే లోకంలో క్రియ చేస్తున్నాడని మనకు తెలుసు. కాబట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ అధ్యాయం 12 చెప్తారు. అది కాబట్టి దేవుడు చెప్పిన బోధకే మనుషులు చెప్పిన బోధ కలపకూడదు, అది పాడైపోద్దని చెప్తున్నాడు. ఉపవాసం పాడైపోద్ది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16 నుండి 17 వచ్చినాలు చూస్తే ఎవడనో పాత బట్ట కొత్త బట్ట మాసికి వేయడు. నీ బట్టలు వేసుకుంటావా? కొత్త షర్ట్ కొంటే పాత బట్టలు వేసుకుంటా, పాత ప్యాంట్ వేసుకుంటావా? వేసుకో కదా. మరి దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటి, నువ్వు చెప్తున్న ఉపవాసం ఏంటి? 2 ఎలా కలిపేశావు నువ్వు? వేయబడదు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుకు మరి ఎక్కువగును, మరియు పాత తిత్తులతో కొత్త ద్రాక్ష రసము పోయరు. పోసేళ్ళ తిత్తులు పిగిలి ద్రాక్ష కారిపోను, తిత్తులు పోడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులతో పోయిదురు. అప్పుడు ఆ 2 నువ్వు చెడిపోకుండా నువ్వు చెడిపోక ఉండాలంటే దేవుడు చెప్పిన ఉపవాసంతో నీ చెప్పిన ఉపవాసం కలపకో. కలిపితే నేను నాశనం చేసేస్తాను, పాడైపోతాను. కాబట్టి ప్రియమైన వల్లరా ఉపవాసము అంటే అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్త దినము. ఒక వ్యక్తి తన పాపంలో దేవుని సముఖంలో ఒప్పుకొని ప్రాయశ్చిత్త దినముగా ఆ వ్యక్తి అది ఎప్పుడు చేసుకుంటే నీ ఇష్టం. సోమవారం నుండి శనివారం వరకు ఏ దినాలను నువ్వు చేసుకో. 3 రోజులు ఉంటావా, 30 రోజులు ఉంటావా, 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా? ఆయన అడగలేదు. ఎన్ని రోజులు ఉంటావని ఆయన చెప్పలేదు, డిమాండ్ చేయలేదు. నీ స్టామినా బట్టి, నీకున్నటువంటి శక్తిని బట్టి, నీకున్న ఆలోచన బట్టి, నీకున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి నువ్వేదో ఒక రోజు ఉండవు. అది ఎవరికి కూడా చెప్పాడు? ఇది క్రైస్తువులైన మనకివ్వలేదు ఆజ్ఞ. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఇశ్రాయేలుకి మాత్రమే ఇచ్చాడు. ఎంతవరకు కావచ్చునని మనం చూస్తాం. అయితే మనం క్రొత్త నిబంధన కాలంలో ఎవరైనా ఉపవాసం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చూస్తే సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి మత్తయి సువార్త జ్యోతి ఇచ్చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటిలోని వారందరికీ వెలిగించుటకి దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ చాలామంది దీపం వెలిగిస్తే ఎక్కడ పెడతారు?
మంచాల కింద ఏడతారు బుద్ధిహీనులు. కానీ క్రైస్తవులు ఎక్కడ పెట్టుకోవాలన్నాడు దీపము? ఎత్తు మీద పెట్టు, వెళ్తూ వస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఎక్కడ పెట్టుకోవాలి? ఎప్పుడు కూడాను ఆయన వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఎత్తులో ఉండాలి. ఎత్తులో ఉండాలంటే సర్వోన్నతుడైన అధికారం కింద మనం ఉండాలి. ఆ అధికారానికి లోపడాలి, ఆయన ఆజ్ఞలు లోపడాలి. అదే మాట అక్కడ చెప్తారు. మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 ఈ సెల్ ఫోన్ ఇవ్వాలని ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయినారండి. ఏమిటో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14 చూడండి ఒకసారి. మరియు వారి మనస్సులో కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అదండి సంగతి. కాబట్టి ఉపవాసం అనే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు? వాళ్ళకి ఇచ్చిన చట్టము క్రైస్తవ సమాజానికి మాత్రం నా ద్వారా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. అలాగే ఉపవాసం చేయడం దేవుడు అభ్యంతరపరుచుట అభ్యంతరపరచడం చేయాలని కూడా చేయి. మరి ఎలా చేయాలా? ఇదిగో వాళ్ళు మనకి మాదిరికరంగా ఉన్నారు, వాళ్ళు చేశారు. ఎలా చేయమన్నాడు? అన్నము పానము మానేయమన్నాడు. ఉపవాసం అంటే ప్రాయశ్చిత్త దినం అన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే ప్రాయశ్చిత్తం 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఆయాసపరుచుకున్న దినము, 2 దుఃఖ దినం. నువ్వు దుఃఖంతో చేయాలనుకుంటున్నావు, ఆయాసం చేస్తావు, నీ ఇష్టం. ఎన్ని రోజులు చేస్తావు అనేది దేవుడు డిమాండ్ చేయలే. కొంతమంది 1 రోజు చేసేవారు ఉన్నారు, 3 రోజులు చేసేవారు ఉన్నారు, 40 రోజులు చేసేవారు కూడా ఉన్నారు. యేసుప్రభు యొక్క ఉపవాసము ఇది చాలామంది ఏమంటారంటే యేసుప్రభు చేసేది మనం చేసామని. యేసుప్రభు చేసింది ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది అక్కడ. పోనీ ఆయన చేశాడు, పోనీ ఆయనలో చేసినప్పుడు బాగున్నాం. యేసుప్రభు మాదిరి అండి. యేసుప్రభు ఎక్కడ చేశాడు? అరణ్యంలో చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 40 రాత్రులు 40 పగలు చేశాడు. ఎలా చేశాడు? అన్నపన్న వస్త్రాలు చేశాడు. ఒక డ్రెస్తో చేశాడు. స్నానం లేదు, ఏట్లేదు. మరి నువ్వు తెల్లవారు స్నానం చేస్తే ఇంకో డ్రెస్, ఎండాకాలం అయితే మరొక డ్రెస్. పేరు అయిందే, ఆయన చెప్పిన ఉపాసన చేయాలి. మళ్ళీ అంటే యేసుప్రభు చేసి మనం చేయాలి. దీని మనకు పేరు లెంట్ డేస్, అది కూడా కరెక్ట్గా మన ఫిబ్రవరి నుండి మార్చి వరకు వస్తుంది. మరి దరిద్రులారా, ఎవడరా మీకు చెప్పాడు? అది తప్పు కదా. ఆయన పేరుని ఎంత బదనాం చేస్తున్నారు. మీరు చేసుకోండి, వ్యక్తిగతంగా చేసుకోండి, ఆయన అభ్యంతరం పరచలేదు. కానీ ఆయన ఉపవాసం చూపించే అభ్యంతరం ఎంత తప్పుగా చేస్తున్నారు. యేసుప్రభు స్నాక్స్ తినాడా? టీ తాగాడా? అక్కడ తినలేదని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన ఆకలితో ఉన్న ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎవరు తెలుసా? సాతాను. నువ్వు వయసులో కుర్రాడివి, నీకేమొచ్చిందయ్యా బాబు? ఈ వయసులో నీకు ఉపవాసం ఏంటి? ఈ 40 రోజులు 40 దినాలు ఉపవాసం ఎందుకు చేసావు? ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, కాబట్టి మీ నాయన ఇచ్చేది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసి తినా అన్నాడు. నీకు తిన నాకు ఆహారం అందు నువ్వు 3 రోజులు పోరా అన్నాడు. ఇప్పుడు మనవాళ్ళు చేసిన ఉపవాసం ఏంటంటే తెల్లవారు టీ తాగుతారు. టీ తాగి వచ్చాట ఇది చెప్తాడు సంఘంలో, క్రీస్తు విరోధి. ఆ టీ తాగి వచ్చేయండి అమ్మ, పర్వాలేదు. మళ్ళీ మధ్య ఉపవాసాలు 3 టీలు ఇస్తాడు. తప్పు అది. ఉపవాసం ఎవరితో పెట్టుకుంటున్నాం అంటే దేవుడితోటే మనం సవాలు విసురుతున్నాం. మిమ్మల్ని చేస్తాం, ఇలా చేస్తే నువ్వు విను, ఇలా చేసింది నువ్వు చూడు, నువ్వు చెప్పింది మేము చెయ్యం, మేము ఒక రూల్ పెట్టున్నాం, నువ్వు చూడు అని దేవుడు ధిక్కరించి వారు అవుతాం. మనం తిరుగుబాటు. అది దేవుడు చెప్తున్న ఉపవాసం. అసలు క్రొత్త నిబంధన చట్టంలో ఎక్కడ ఒక్క వచ్చిన మీకు కనబడతాం ఉపవాసం చేయవాలంటే. పాత నిబంధన అంతా మనం మీకు కనబడుతుంది, అది వాళ్ళకే. అలాగని ఉపవాసం చేసేవారికి కొత్త నిబంధనలో అభ్యంతరం పెట్టలేదు. ఈయన ఎందుకు ఉపవాసం చేశాడంటే యేసుప్రభు ఈయన ఇశ్రాయేలుకి సంబంధించిన వాడే, ధర్మశాస్త్రం కింద ఉన్నవాడే. క్రొత్త నిబంధన చట్టం ఎప్పుడు వచ్చింది మనకి? యేసుప్రభు మరణించి 3వ దినం లేచి ఆరోహమైన తర్వాత, అపోస్తలుల గ్రంథం చేసిన తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన గ్రంథం. యేసుప్రభు ఎవడు? ఇశ్రాయేల్ గోత్రికలో ఉన్నటువంటి యోధా గోత్రికి చెందినవాడు. ఆ గోత్రం ప్రకారం ఆయన 7వ రోజు సున్నతి చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు ఈ భౌతికంగా తల్లిదండ్రులు ఇచ్చారు కదా వరుస, ఆ ఇచ్చినటువంటి వారు వెళ్ళి ఆ బలి అర్పించారు.
ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి కొట్టివేయాలి. మత్తయి సువార్త 5వ వచనం చెప్తాడు, నేను ఈ ప్రవచనం వచ్చిన కొట్టివేయ తలంచక వచ్చింది మీరు తలంచవద్దు, నెరవేర్చి కొట్టివేశారు. ఆ మాట మళ్ళీ కొరింథీ పత్రికలో పౌలు చెప్తాడు క్రీస్తు సంఘానికి రాస్తూ. ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం కొత్త నిబంధన? మరి యేసుప్రభు చేశాడంటే యేసుప్రభు 100% ఇస్రాయేల్ రా బాబు. రక్షణ యూదుల నుండే కలుగుతున్నది అన్నాడు. అంటే ఏంటి యూదుల నుండే కలుగు? యూదుల్లో పుట్టిన వాడిలో నుండే రక్షణ కలుగుతున్నది. మా ఇంట్లో చాలామంది అంటారు, మా రమేష్ ఎవరింటో పుట్టవలసింది కానీ ఈ కడదాతలు పుట్టాడు, చాలా టెంపర్ రా అంటారు. మా ఫ్యామిలీకి కొంచెం ధైర్యంగా ఉంటారు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పెడితే. యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని నాకే అంత ప్రయారిటీ ఉన్నప్పుడు ఒక దైవ కుమారుడు స్పష్టంగా చెప్పాడు, యోధుల నుండే మీకు రక్షణ కలుగుతున్నది. ఇది యోధుల గోత్రంలో పుట్టినవాడే మీకు చెప్తాడు. ఇది మోషే ప్రవచనం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం ఉంటారు. నా వంటి ప్రవక్తను నా వంటి సహోని మీకు మళ్ళ నుండే పుట్టిస్తాడు. ఆయన మాట వినండి, ఆయన మాట వినేవాడు సర్వనాశనం అయిపోతారని చెప్పేసి. కాబట్టి ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఉపవాసము చెయ్యాలి. అక్కడ అందరూ ఆ కాలంలో అందరూ 3 రోజులు చేస్తే ఎత్తగడ్డ మాత్రం 40 రోజులు చేశారు. ఆయన ఇష్టం. నువ్వెందుకు అదేంటి ప్రభు 40 రోజులు చేశారు? 40 రోజులు ఎలా చేశారు? యేసు ప్రభు నీకు రియల్ హీరో అయితే, యేసు ప్రభు నీకు రోల్ మోడల్ అయితే, యేసు ప్రభు నీకు మాదిరి అయితే ఆయన చెప్పిన ఉపవాసం చేయి. కానీ ఆయన పేరు చెప్పి దొంగ ఉపవాసం చేయకండి, విధానం పెడతాను. ఆయన పేరు బదనం చేయకండి. ఆయన ఉపవాసం చేసినట్టు సొంత తల్లికి చెప్పలే, చెప్పాడా? ఆ తండ్రికి చెప్పలే, అలా కుటుంబానికి చెప్పలే, ఎవరికి చెప్పలే. అలా వెళ్ళిపోయాడు అంతే. అందరూ ఏమనుకుంటారంటే ఈయన ఎక్కడికో సువార్త కాడికి వెళ్ళిపోయింటాడు అనుకున్నాను. కానీ ఉపవాసం అయితే వచ్చాడు. చెప్పినట్టు ఒక లేఖనాధారం లేదు. ఒకడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళిపోయి మేము వస్తామనంటే రాలేవని చెప్పేసాడు. అక్కడ కూడా రావద్దని చెప్పేసాడు వాళ్ళకి. కాబట్టి మనకి ఎక్కడ కూడా మనం చెప్పలేదు. ఉపవాసము ఎవరి కోసం ఉండాలి అంటే మొదటిగా మనం దేవుని కొరకు ఉపవాసం ఉండాలి. దేవుని కృప కోసము, దేవుని కనికరం కోసము, దేవుడు మన పాప క్షమాపణ నిమిత్తం ఉపవాసం ఉండాలి. రెండవదిగా దేని కొరకు ఉండాలంటే పరిశుద్ధత కొరకు ఉపవాసం ఉండాలి. నేను పాపిని అయ్యా, నన్ను పరిశుద్ధంగా మార్చు అని అన్నాడు. మూడవది అంటే దైవ ప్రత్యక్షత కొరకు ఉపవాసం ఉండాలి. దేవుడా నా యందు ప్రత్యక్షత కలిగి ఉండు, నన్ను చూడు, నేను మొరపెడుతున్నాను ఆయాసపరుచుకొని ఆయన చెయ్యాలి. నాలుగవది అంటే అవసరాలు పొందడానికి కోసం ఉపవాసం చేయాలి. మనలో ఏం చేశారంటే అవసరాలతో ముందు పెట్టేశారు. మనకున్న అవసరాల కొరకే ఉపవాసం. ఈ ఎత్తుకొని కూడా చెప్తాడంటే ఉపవాసం చేయండి, నీకు ప్రతిదీ దొరికిపోతుంది. ఏమీ దొరకదు, గాడిద గుడ్డు కంకర పాస్ ఏమి దొరకదు. ఉపవాసం అంటే దేవుని కొరకు ఉపవాసం చేయాల. దేవుడా దైవమా నా పాపను క్షమించు, నేను నరకంలో పడిపోవడం నన్ను కాపాడావు, అయినప్పుడు నీ కుమారుడు రక్షణ అంగీకరించినప్పుడు కూడా నేను బలహీనతలో ఉన్నానేమో, నా బతుకు నా జీవితం సరిగ్గా మార్చుకోలేకపోతాను, నన్ను సరిచేయని సృష్టికర్త దేవుడిని అడగాలి. అలాగే పరిశుద్ధత కొరకు ఉపవాసం చేయాలి. పవిత్రత కొరకు. నినివే పట్టణస్తులు దేనికి చేశారు? పవిత్రత కొరకు చేశారు. 3 రోజులు మేము పాపం ఉపవాసం ఒప్పుకోవడమే కాదు, మేము పాపను వదిలేస్తున్నాం పూర్తిగా. కాబట్టి నీ ఒకరు తప్పించు, నీ దోషుడు చెప్పాడు యోనా. అప్పుడు వెంటనే ఆయన ప్రత్యక్షత వారి మీదకి వచ్చింది, దేవుని కృప వచ్చింది, అది తప్పించేశాడు. కానీ యోనాకు మాత్రం ఇష్టం లేదు, అది చంపే అంటున్నాడు. అబ్బా నువ్వు చంపేయాలా, నేను ఒప్పుకోలే అంటాడు. దాని తర్వాత వాళ్ళ అవసరాన్ని కూడా తీర్చాడు. ఇది మనం గ్రంథము మనకి ఏం చెప్పిందో దానికి అనుగుణంగా మనము చెయ్యాలి తప్ప మనము ఉద్దేశపూర్వకంగా మనకు కల్పించిన పద్ధతులు మనము చేయకూడదని సంగతి మనం చూడాలి. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 చూస్తే మత్తయి సువార్త మీరు ఫ్యాన్ కొంచెం ఏంటి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 చూస్తే అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిశీలనను మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాం, మేము విపరీతంగా ఉపవాసం ఉన్నాం, కానీ నువ్వు ఇదేంటిది మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అంటే యేసుప్రభు వారు ఆజ్ఞలకు ఇవ్వలేదు. మీకు అర్థమైందా? ఇతను చేశాడు కానీ ఉపవాసం వాళ్ళు చేయమని ఇతను ఆజ్ఞ ఇవ్వలేదు. ఎందుకు? దేవుడు చట్టం ఇవ్వలేదు. అలాగని ఆయన చేస్తే ఇతను కాదని చెప్పడం. ఏదో అప్పుడు ఇతను ఏమన్నాడు,
పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కావాలన్న పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి అతను కొలుపబడుతున్న పోతున్నారు, అప్పుడు వారు ఉపవాసం చేస్తున్నారు. ఇప్పుడు అది చేయరు, తర్వాత చేస్తారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆల్రెడీ మధ్యన ఉన్నాడు, నేను వెళ్ళిపోయితే అప్పుడు చేశారు లేదు ఉపవాసం. ఎక్కడ? యెరూషలేము పట్టణంలో అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో వాడు మేడ మీదకి వెళ్ళి ఉపవాసం చేశారు. అంతవరకు ఉపవాసం చేయలే. అపొస్తలులు ఎక్కడ కూడా యేసు ప్రభువుతో ఉపవాసం చేయలేదు, శుభ్రం తిన్నారు. ఎక్కడికి వెళ్తుంటే యేసు ప్రభువు వెళ్తుంటే నీరుకి తిండికి కొదువు లేదు. నాలాటోడితో వచ్చానుకోండి మార్కెట్లోకి, మీకు ఏ కొదువు ఉండదు, ఆయన దొరుకుతాయి. నాలాటోడు వస్తే ఆయన దొరికితే మరి యేసు ప్రభువుతో వెళ్తే కొదువు ఉంటుంది. అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు బాబా మా ఇంటికి రండి పోయిందానికి, మా ఇంటికి రండి పోయిందానికి. పెద్దోళ్ళు పిలుస్తారు, మిడిల్ క్లాసులు పిలుస్తారు, లో క్లాసులు పిలుస్తారు, రాజకీయ నాయకులు కూడా పిలుస్తారు. అవునా కదా? ఇది కాబట్టి చెప్తున్నాడు. కాబట్టి ఉపవాసం చేయమని దేవుని ఆజ్ఞ లేదు. యేసు ప్రభు మాత్రము ఉపవాసం నా శిష్యులు చేస్తారని చెప్పాడు. అది కూడా ఎప్పుడు చేశారంటే వీళ్ళు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత వీళ్ళు భయపడ్డారు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాకు గతి అయిపోతుందంటే మీరు భయపడకండి, మీరు అలాగే లోకంలోకి వెళ్ళకండి, మీకు ఏం చేయాలో నేను చెప్తాను, మీరు వెళ్ళి యెరూషలేములో కూర్చోండి అంటే. అప్పుడు యెరూషలేము పట్టణంకి వెళ్ళి ఆవిడ మేడ మీదకి వెళ్ళి ఉపవాసం చేశారు. యెరూషలేము పట్టణంకి వెళ్ళిపోయారు, మేడ మీద కూర్చున్నారు. దాని తర్వాత అది మీకు తెలిసిందే. కాబట్టి ఉపవాసం అనేది మనం ఎందుకు చేయాలంటే దేవుని దృష్టిలో తగ్గించుకోవడానికి ఉపవాసం చేయాలి తప్ప హెచ్చించుకోవడానికి చేయకూడదు. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇదిగో మాకు అతీత శక్తులు కావాలి, స్వస్థత వరాలు కావాలి, దెయ్యాలు ఏమీ లేవు, ఏమీ రావవి. ఉపవాసం చేసినప్పుడు ఈ విస్తరణ ఎక్కడా చెప్పలేదు సృష్టికర్త దేవుడు. ఉపవాసం చేస్తే మీకు అతీత శక్తి వస్తుందని చెప్పలే, ఉపవాసం చేసినప్పుడు మీకు అద్భుత కార్యాలు చేస్తారని చెప్పలే, ఉపవాసం చేసి మీకు స్వస్థ కలుగుతుంది ఎక్కడా చెప్పలే. ఉపవాసం అంటే అర్థమని చెప్పాడంటే సృష్టికర్త బైబిల్ దేవుడు. ఉపవాసం అంటే ప్రాయశ్చిత్త దినము. దాన్ని ఎలా చేయాలంటే అన్నము పానము మానేయండి, ప్రత్యేకంగా ఉండి నీ భార్యతో నీ బిడ్డతో ఎవరితో చెప్పమాక, రహస్యమైన చేతి దేవుడికే చెప్పు అన్నాడు. అది ఏవేడు గ్రంథము 1వ అధ్యాయం 14 వచనం చెప్తాడు. ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆధ్యాత్మిక జీవితము, దేవునితో సంబంధము పెరుగుతుంది. కాబట్టి ఉపవాసం అనేది నేను క్రైస్తవులకు అవసరం లేదంటే అవసరము. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. ఏంటంటే అది ఉపవాసం అంటే ఏంటి? వ్రతం. చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినం అది. ఏంటండి అది? మీ దేవుడు ఏవో మందిరంలో సమకూర్చండి, రండి. ఈ లోక మందిరం దేవుని విరుదులయ్యారు కదా, వాళ్ళు చాటింపు వేయాలి. అరే బాబు మీరు దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోయారు, దేవుడు విడిచిపెట్టాడు, సాతానుకు అప్పచెప్పేశాడు, రండి మన అందరం కూర్చుందాం. ఉపవాసం అంటే ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్త దినము. ఇక్కడేమన్నాడు? వ్రత దినము. వ్రతం అది, వ్రతం ఆచరించడం. మన భార్యలు పూర్వము దేవుడిని ఎరగక మునుపు కిందకు ఉండేటప్పుడు వేకుజాను 3 గంటలు లేచి చెరువుకి వెళ్ళి మడికట్టు కట్టుకొని ఇంటికి వచ్చి ఆ తులసికి ఏదో తిరిగేసి ఉపవాసం ఉండేది. అలాగన్నా టీ ఇచ్చేసి నోటితో మాట్లాడేవారు కూడా కాదు అనేవారు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా నీతిగా చేశారండి. ఇప్పుడు మనలో దేవుడు నాకు తెలుసు అని చెప్పి ధర్మ విరోధి నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినాడు కాబట్టి అసత్యాన్ని సంఘంలో బోధిస్తూ ఉన్నాడు. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టే సమస్య లేదు. ఉపవాసం అంటే ప్రాయశ్చిత్త దినం. ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుడు ఏర్పరిచిన దినం అది. ఉపవాస దినాన్ని దేవుడు వ్రత దినముగా పోల్చాడు. దేవుడికి బతిమాలుకోవాలి, నేను దేవుడికి విరుద్ధంగా పాపం చేశాను, నా పాపం క్షమించు. అదే ఉపవాసం. అంతే తప్ప బహిర్గతగా ప్రకటన చేసేది, పాంపట్లు పంచేది, గోడ మీద అంటించేది, ఏదో వస్త్రం వేసుకొని జనాలకి చూపించేది వేషధారమైనటువంటి ఉపవాసం కాదు. ఉపవాస దినము అని అంటే అన్నము కానీ నీళ్ళు కానీ మంచినీరు కూడా ముట్టకూడదు. దేవుని రహస్యమందిన దేవునికి రహస్యంగా నీలో ఉన్న ఆత్మకు ఈ 2 సింక్ అవ్వాలి. ఈ 2 అవ్వాలంటే వృద్ధనం చేయాలి. అది దేవుడు మంచిది అన్నాడు, మంచిదని గ్రంథం కూడా చెప్తోంది. యేసు ప్రభు కూడా నా శిష్యులు చేస్తారనే సంగతి కూడా చెప్పాడు. కాబట్టి అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూస్తే
చూడండి మత్తయి సువార్తలు ఎలా చెప్తాడు చూడండి. ఉపవాస దినం చేయనప్పుడు, ఉపవాస దినము చేసినప్పుడు యేసు ప్రభువు గొప్ప మాట చెప్తాడు ఇక్కడ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 5 నుండి 6 వచనాలు చూస్తే, 6వ అధ్యాయము 1 నుండి మీరు ప్రార్థన చేయనప్పుడు 1 నుండి చదివండి మీరు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి మీకు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవని వేషధారులు సమాజ మందిరంలో వీధిలోనూ చేయలాగన నీ ముందర బోర ఉదయింపవద్దు. తాము వారు తమ ఫలము పొందిన నిశ్చయంగా మీతో చెప్తూ, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముల నిమిత్తము నీ కుడి చేతులు నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళను. అయితే రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. 5లో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు. వేషాలు వేయకండి, పిచ్చి పిచ్చి వేషాలు దేవుని వేయకండి. తెల్ల బట్టలు వేసుకోకండి. నువ్వే బట్టలు వేసుకో. అసలు ఈ డ్రెస్ కోడ్ చేంజ్ మార్చారు. ఇప్పుడు డ్రెస్ మార్చేశారు. ఉపవాసం అంటే మీరు బయట వేసుకుంటారండి అని చెప్తున్నారు. కానీ వేషధారులు వేషాలు వేయకండి, ఉండొద్దు. మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలో వీధి మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. అందరూ చెప్పేస్తారు. ఇంటి మొదలెడితే చాలు, రేపు మేము ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, ఉపవాసం చేసి వచ్చాం, అందరికీ చెప్తారు. వారు తమ ఫలము పొందిన నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసే రహస్యమందు నీ తండ్రి ప్రార్థన చేయడం. అప్పుడు రహస్యమని చూడు తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చడం. రహస్యంగా చేయాలా, రహస్యంగా ఆయన దగ్గర నుండి పొందుకోవాలా, అప్పుడు నీకు ఆయనకి సింక్ అవుతుంది. అక్కడ ఉపవాసం అనేది బహిర్గతం చేశారు. గదిలో పాంపెడు కొట్టి ఉపవాస ప్రార్థన రండి, దేవుడు ఈరోజు మీకు స్వస్థత చేస్తాడు డైరెక్ట్గా. ఉపవాసము అంటే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసిన దినము. ఉపవాసం అంటే వ్రత దినము. దీన్ని ఎలా ఆచరించమన్నాడు? అన్నము పానము తినకుండా, ఎవరికి చెప్పకుండా, నీలో ఉన్న ఆత్మ పరమందున్న ఆత్మ రెండు గమనించాలి, ఎతకాలి. అది నీ ఆధ్యాత్మిక జీవితానికి బలపరుస్తుందనే సంగతి చెప్తున్నాడు. ఈ ఉపవాసం ఉండడం వల్ల దేవుల్లో మరింతగా మన పటిష్టతను పెంచుకుంటాం అనే సంగతి మనం గమనించాలి. మనం ఇంకా చాలా పెద్ద పాఠం ఉంది కానీ మనం దాని తర్వాత నేర్చుకుంటాం. అలాగే మూషే గారు కూడా 2 మార్లు 40 దినాలు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం. ఏమంటే ద్వితోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం 18వ వచనంలో, 9వ అధ్యాయం 25 నుండి 12వ వచనం 29వ వచనంలో, అలాగే 10వ అధ్యాయం 10వ వచనంలో మోషే గారు కూడా ఉపవాసం ఉన్నట్టు. అలాగే న్యాయాధిపతులు 20వ అధ్యాయము 20 నుండి 28 వచనాలు మనం చూసినా అక్కడ న్యాయాధిపతులు చేసినట్టు మనకు కనబడతారు. అలాగే దావీదు గారు మొదటి రాళ్ళ గ్రంథం చూస్తే అందులో కూడా మనకి కనబడుతుంది. అలాగే మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు చూస్తే, అలాగే యెజ్బేలు ఏలియా గారు కూడా ఉపవాసం చేసి మనకు కనబడతారు. మొదటి రాళ్ళ గ్రంథం 19వ అధ్యాయము 2 నుండి 8 వచనాలు ఆడ ఏలియా గారు కూడా ఉపవాసం చేసినట్టు మనకు కనబడతారు. అలాగే యోషువ పాత్ర 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో 4-13 వచనం మనకు కనబడుతుంది. అదే దానియేలు గారు 9వ అధ్యాయం 1 నుండి 3 వచనంలో మనకి కనబడుతుంది. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3 నుండి 13 వచనం చూస్తే వారు అక్కడ చెప్తాడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నాకు దేవుడి దర్శనం కనబడింది, అందుకే దాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాగా నాటి భక్తులు కూడా ఉపవాసం చేశారు. అలాగే హన్నా గారు కూడా ఉపవాసం చేసి మనకు కనబడుతుంది. మొదటి సమయంలో గంట 1వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు చూస్తే హన్నా గారు కూడా ఉపవాసం ఉంటే దేవునికి బిడ్డను అడిగినట్టు మనకు కనబడుతుంది. అది ఉపవాసం అనేది కేవలం తండ్రి అనే దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వబడిన చట్టము. క్రైస్తవులకు మాత్రం ఉపవాసం చేయమని ఆజ్ఞ లేదు. అలాగని చేయకూడదు తప్పు అంటే తప్పు కాదు. ఉపవాసం అనేది చాలా మంచిది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి, దేవుని ప్రత్యక్షతను, దేవుని ప్రేమను పొందుకోవడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుడు అది మాదికరంగా మనకు ఉంచాడు. ఉపవాసం చేసినంత మాత్రం దేవుడు కోపపడడు, కనికరిస్తాడు. కనికరించి కృప చూపి తనలో ఉన్న పాపాన్ని అది తొలగించి దాని వ్యక్తిత్వాన్ని కూడా దేవుడు మారుస్తాడు. ఉపవాసం అంటే దేవునికి మరింత దగ్గర చేస్తాడు, ప్రీతిపత్రులుగా చేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఉపవాసం వేరు, మనుషులు చెప్పిన ఉపవాసం వేరు. దేవుడు చెప్పిన ఉపవాసం మీరు ఎంతవరకు విన్నారు. దేవుడు చెప్పిన ఉపవాసం చేయండి, దేవుడికి దగ్గర అవ్వండి, దేవుడికి ప్రీతికరంగా ఉండండి.
దేవుడి మహిమను పొందుకోండి. కానీ వ్యక్తిగతంగా మీ అవసరం కోసం చేయకండి. మొదట దేవుని కొరకు చేయండి, పరిశుద్ధ కొరకు చేయండి, దేవుడి ప్రత్యక్ష కొరకు చేయండి. నాలుగుగా మీకున్న అవసరం నిమిత్తం ప్రార్థించండి. అంతే తప్ప వెనక తీసుకెళ్ళి ముందు పెట్టేసి దేవుడితో మాకు పని లేదు కానీ మా అవసరం మాత్రం తీర్చాం. అప్పుడు ముందు దేవుడిని ఎరగగా ఉండేటప్పుడు ఉపవాసాలు చేశాం. అవి వ్యర్థమే, ఇది వ్యర్థమవుతుంది. దేవుడు ఎవరిని ఉరకనే వదలడం. కాబట్టి ఆజ్ఞాతకరమే పాపం వచ్చే జీతము మరణము. మీరు అందరూ ఉపవాసం అన్న పేరుతో దేవుని దృష్టిలో పాపం చేస్తున్నారు. మీరు దేవుని గుర్తు కింద ఉన్నారు. కాబట్టి మీ దేహంలో మీ దీపం ఉండగానే మీ ఇల్లు చెక్క పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ప్రేమించి దీవించి ఆశీర్వదించను గాక. అలాగే ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సోదరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు బైబిల్ చూడకుండా నా ప్రసంగాలు దయతో వినొద్దు. మీకు ఇంకా మరిన్ని అప్డేట్ కావాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అనేక విషయాలు తెలియాలంటే నా నెంబర్కి కాల్ చేయండి 8790538108. మళ్ళీ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకోండి. మీ అందరికీ నా హృదయపూర్వక